హరి ఓం. పరమాత్మ మనకు ఇన్ని రోజుల నుంచి ద్వితీయ అధ్యాయం గురించి చెప్తా వస్తున్నాడు. సాంఖ్యయోగం గురించి ద్వితీయ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ అర్జునుడికి చక్కటి ఉపదేశం చేశాడు. అర్జునుడు కూడా శిష్యస్తేహం సాది మాం త్వాం ప్రపన్నమని వినయంగా శిష్యుడయ్యాడు. వినయంగా తనకు ఉపదేశం చేయమని ప్రార్థించాడు. పరమాత్మ కూడా అశోచ్యానన్వశోచస్వం అని చెప్పి ఇటు తత్వజ్ఞాన మార్గంలోనూ అటు కర్మ మార్గంలోనూ సాధకుడు ఏ విధంగా ఉండాలి అని, సాధారణ మానవుడు సాధకునిగా ఎలా మారాలి అని చక్కగా బోధిస్తూ వచ్చాడు. ఆ బోధనలో భాగంగా కర్మణ్యేవాధికారస్తే అంటే నీకు కర్మాచరణ చేయడంలోనే అధికారం ఉంది అని అర్జునుడికి ఉపదేశం చేశాడు. సత్కర్మాచరణ వల్లనే అన్నీ సిద్ధిస్తాయా అంటే కాదు. సత్కర్మాచరణ సమతాభావనతో చేసినట్లయితే ఆ సమతాభావనతో మనస్సు శుద్ధి అయి తత్వజ్ఞానం కలగడానికి దారి ఏర్పడుతుంది. ఆ తత్వజ్ఞానమే నిజమైనది, మహోత్తరమైనది, గొప్పదైనది అని దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ అని తనే చెప్పాడు. తత్వజ్ఞానం వలన కలిగే స్థితి బ్రాహ్మీ స్థితి అని చెప్పాడు. ఆ బ్రాహ్మీ స్థితి వచ్చాక సిద్ధుడికి తిరిగే ఉండదు అని పరమాత్మ చెప్పాడు. లాస్ట్ శ్లోకంలో 2వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకంలో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని చెప్పి పరమాత్మ ఉపదేశం చేశాడు. ఈ 3వ అధ్యాయంలో కర్మయోగం పేరే కర్మయోగం. కర్మ మార్గం కంటే జ్ఞాన మార్గం గొప్పది అని పరమాత్మ చెప్పాడు కదా. నువ్వు కర్మ మార్గంలో ఉండు అనేది అర్జునుడికి చెప్పాడు. అర్జునుడు ఈ రెండింటిలో ఏది చేయాలి అనే సందేహానికి లోనే ఆ సందేహాన్ని తీర్చమని ఈ అధ్యాయం ప్రారంభంలో పరమాత్మను ప్రార్థిస్తున్నాడు. ఈ సందేహం అర్జునుడికే కాదు, శ్రోతలమైన మనందరికీ కూడా కలుగుతుంది. కర్మ మార్గంలో ఉండమంటున్నాడు, జ్ఞాన మార్గం గొప్పదంటున్నాడు. ఈ రెండింటిలో దేన్ని ఎంచుకోవాలి అనే సందేహం మనకు కూడా వచ్చింది. హరి ఓం తస్సత్.